యశస్వి టీవీ5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ బోర్డు వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 190వ బంగ్లా ఇరువైపులా అక్రమ నిర్మాణాల తొలగింపు. ఈ చర్యల్లో డిప్యూటీ సీఈఓ పల్లవి విజయ్ వంశీ, బోర్డు అధికారులు ఫణికుమార్, ఉమాశంకర్ల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను తొలగించడం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓల్డ్ గ్రాంట్ బంగ్లా మెయిన్ బంగ్లా కాకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని, తర్వాత పునర్నిర్మాణం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలోని బ్రిటిష్ కాలంలోని బంగ్లాస్ అన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతాలలో ఆర్మీ పర్యవేక్షణ ఉంటున్నట్లు తెలిపారు. The problem of unauthorized construction is there, so we will not allow this kind of construction in cantonment area, so we are going to demolish this. Thank you. 90 around 3.5 acres ఉంది. ఓల్డ్ గ్రాంట్ B3 ఓల్డ్ గ్రాంట్. దీంట్లో అక్రమంగా సబ్ డివిజన్స్ చేసి డిఫరెంట్ ప్లాటింగ్స్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్స్ పెట్టి చేస్తున్నారు. దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. వివిధ లెవెల్లో కోర్టులో వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఫైనాలిటీ వచ్చింది, కంటోన్మెంట్ గెలిచింది. ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి వీఆర్ టేకింగ్ డిమాలిషన్ అండ్ వీఆర్ క్లియరింగ్ ది సబ్ డివిజన్స్ అండ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. 190 ఓల్డ్ గ్రాండ్ బంగ్లా డిఓ మేనేజ్మెంట్లో ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో దీని మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కొన్ని కట్టారు. రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ అని వాళ్ళు 2 స్ట్రక్చర్లు కట్టారు. అది ఎప్పటి నుంచో నోటీసులు అవి ఇస్తే డెమాలిషన్ చేయాలని వాళ్ళు హైకోర్టుకు పోయి చాలా రోజులు లిటిగేషన్ నడిచింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు హైకోర్టులో అన్ని కోర్టులలో ఓడిపోయారు. అందుకని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని రిమూవ్ చేయాలని ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రిమూవ్ చేస్తుంది. ఇక్కడ కేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అంటే మీ పర్మిషన్ లేకుండా పెట్టారు ఇవన్నీ? వీళ్ళంతా ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని కేబుల్స్ డంప్ చేయడం, కొంతమంది చిన్న మొక్కలు చేసి ఆ మొక్కల్లో వాళ్ళ వ్యాపారం చేసుకోవాలని అట్లా ఒకళ్ళొకరు సంబంధం లేకుండా దాన్ని పీసెస్ చేసుకుంటున్నారు. దాని మీద గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని డిఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు యంత్రాంగం, అదేవిధంగా కంటోన్మెంట్ ఆఫీసర్లు, డెమాలిష్ స్క్వాడ్ అందరూ కలిసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ 190 బిల్డింగ్ సరౌండింగ్లో వివిధ చిన్న బిల్డింగ్ కూడా ఉన్నాయి కదా సార్, అది మన కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు కట్టిస్తారు, ఇక్కడ వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళు కట్టిస్తున్నారు. అవి కూడా చాలా వరకు ఇల్లీగల్ ఉన్నాయి కొన్ని. వాటిల్లో కేసు స్టేటస్లు 1 by 1 చూసి ఎక్కడెక్కడ కేసు కోర్టు కేసులు ఎక్కడైతే వికెట్ అవుతున్నాయో వాటిని స్టార్ట్ చేస్తాం. మెయిన్ బిల్డింగ్ తప్ప అన్ని మొత్తం డెమోలిష్ చేస్తారు. ఆ మెయిన్ బిల్డింగ్ తప్ప, బ్రిటిష్ టైంలో ఏముందో ఆ బిల్డింగ్ తప్ప మిగతా అన్నీ డిఓ వాళ్ళు చూసి వెరిఫై చేసి చెప్తారు, అవన్నీ కొట్టేస్తాం. సార్ ఇంకా ఎక్కడెక్కడ బంగ్లాస్ ఉన్నాయో వీటిని కూడా మీరు ఒకసారి పర్యవేక్షిస్తారా సార్? ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రతిదీ చెకింగ్ స్టార్ట్ అయింది. ప్రతి బంగ్లా వైజ్గా కేసులు ఎట్లున్నాయి, ఏం జరుగుతున్నాయి, కేసులు ఓడిపోతే ఇమీడియట్గా దాని మీద ఇట్లాంటి యాక్షన్ స్టార్ట్ అయింది. డెమోలిషన్ తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తే వారి పైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇంకా రీకన్స్ట్రక్షన్ ఛాన్స్ లేకుండా దీన్ని కొద్దిగా మిలిటరీ అథారిటీకి కూడా రాస్తున్నారు, విజిలెన్స్ పేపర్ వాళ్ళు. అది చూసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మిలిటరీ ఆఫీసర్స్.